రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్ని ఒక పెద్ద ఎత్తున కూడగట్టుకొని ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, అక్క ఇంతకుముందు మాట్లాడుతూ ఏం చెప్పింది, కూలగొడతాం అని చెప్పింది. ఎందుకు అక్కకు అంత కోపం వచ్చింది? అరే మా బిడ్డలు 60 ఏండ్లు మీరు మనందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకొని పోయిరు, మా యాసని, మా భాషను అవమానించారు. వందలాది మంది మా బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ఎండకెండుతూ, వానకు దడుస్తూ, చలికి వణుకుతూ, ఆటలాడుతూ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశాం, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి కోసం చేసుకున్నాం? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని రోడ్డుకి ధర్నా చేసిండా అండి? ఎవరు చేయలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండు? జై తెలంగాణ అన్నటువంటి కేసీఆర్నే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే స్వామోదులు కూర్చోబెట్టి ప్రజలు, నువ్వు చంద్రబాబు నాయుడు కన్సర్న్లో పనిచేసి ఆంధ్ర వల్ల విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అని అంటే, ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ వైఖరిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఇష్టపడట్లేరు. కాబట్టి మీ పద్ధతిని మార్చుకో. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, మన కిష్టయ్య చచ్చిపోయిండు, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం పెట్టండి. పోలీస్ అయినది అమరుడు అయింది కదా, పోలీసు వాళ్ళు పెట్టండి. మా తెలంగాణ అసెంబ్లీ ముందు తీసుకొచ్చి ఆంధ్రలో విగ్రహాలు పెడతావా? నీ అమరావతిలో తీసుకొచ్చి పెట్టినా, మీ అమరావతిలో మేము కూడా తీసుకొచ్చి పెట్టవా? మా గద్దర్ అన్నది, మా గూడ అంజన్నది, లేకపోతే మా అందశ్రీ గారిది, మా దాశరథి గారిది తీసుకొచ్చి పెట్టవా? ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నామో ఏం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తావు, ఎన్టీ రామారావు విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటే సరే ఓకే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని ఊరుకున్నాం. ఈయన ఏందండి, ఈయన సామాజిక ఉద్యమకారుడా? ప్రజా చైతన్యం కోసం ఏమైనా పాట పాడినోడా? మా గద్దరన్నలాగా గోషి గొంగడేసినోడా? మా విమలకలాగా గోషి గొంగడేసి పేద ప్రజల కోసం ఏమైనా విముక్తి పాటలు పాడినోడా? పైసల కోసం కమర్షియల్ కళాకారుడు. తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నటువంటి పదాన్ని చేసిన పాడుతా ఉన్నాడు. అందుకు సాక్ష్యం అంతటిపల్లి నాగరాజన్న, అప్పుడు ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ గారు. సాక్ష్యాలు కావాలంట. ఏం కావాలి సాక్ష్యాలు? చచ్చిపోయిన వాళ్ళు ఆయన అన్నడో లేదో అని అంటాడు. తీసుకోండి. ఇది పద్ధతి కాదండి. ఇది ఆంధ్ర ఆధిపత్యం. 60 ఏళ్ళు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, మా యాస, మా భాష, మా వీరులు. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, నమ్మే వాళ్ళ నమ్మల వల్ల కాదు, మా నేల కోసం పనిచేసిన వాళ్ళ కాదు అనేది మాకు ఇంపార్టెంట్. కాబట్టి అక్క మేము కూల్చోదలుచుకోవట్లేదు, మేము ఏమంటున్నాం చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి తిరుగుబాటు రాకముందే పద్ధతి ప్రకారం మీరు ఈ విగ్రహాన్ని తీసేసి అందమైన విగ్రహాన్ని తీసుకొని అమరావతిలో పెట్టుకోండి. నీకు నచ్చితే, నీకు అంతకు ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో. రేవంత్ రెడ్డి మమ్మల్ని అందరిని పిలువు, మేము కూడా వచ్చి పూలు ఇస్తాం ఆయనకు. కాబట్టి తీసేయాల్సిందే విగ్రహం.